హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. ఒక రెస్టారెంట్‌లో మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము. తిన్నాము అంతే. ముక్కులోంచి వాటర్, కళ్ళలోంచి వాటర్ తప్ప ఇంకేమీ లేదు. నా ఎక్స్‌ప్రెషన్‌లో నాకైతే అస్సలు నచ్చలేదు. అన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని తిన్నాం కానీ వేస్ట్ అనిపించింది. అక్కడ ఇక్కడ తినే కన్నా ఇంట్లోనే చేసుకొని తింటే బావుంటదని చెప్పి ఈరోజు నేను మీకు మటన్ పులావ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా ఇలా నేను 300 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. నేను మటన్ ఇలా బాగా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా. ఇలా కుక్కర్ తీసుకొని ఫస్ట్ మటన్ ఉడకబెట్టుకుంటున్నాను. ఇందులో మటన్ అంతా వేసేసా. ఏవేవి ఎంత తీసుకున్నానో అన్నీ స్క్రీన్ మీద మీకు ఎప్పటికప్పటికి వస్తాయి. ఇలా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా అల్లం పేస్ట్. ఒక కప్పు అల్లం పేస్ట్ తీసుకుంటే ఇక 3/4 కప్ అల్లం పేస్ట్ ఇందులోనే వేసేసాను నేను. ఇక్కడే మెయిన్ బాగా ఉడకాలి కదా స్మెల్ రాకుండా. ఇలా వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా అండ్ ఉప్పు వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నా. నేను ఇది స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అలానే వదిలేసాను. బిర్యానీ పౌడర్ కోసం నేను ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేయించుకుంటున్నాను. ఇందులో నేను బిర్యానీ వండుకుంటా. ఈ కడాయిలోనే నేను వేయించుకుంటున్నాను. మీకు కావాల్సిన నార్మల్ దాంట్లో కూడా వేయించుకోవచ్చు. ఇలా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేయడమే వాటిని. అవి తీసేసుకున్న తర్వాత ఇందులో నేను ఆయిల్ వేసుకున్నాను. ఇవి మాత్రం మనకి లోకి కావాల్సిన బిర్యానీ సామాన్లు అవి వేసుకొని నేను బాగా కలుపుకున్నా. ఇందాకడ వచ్చేసి అది పౌడర్‌కి, ఇది వచ్చేసి పులావ్‌కి డైరెక్ట్. అవి బాగా వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అవి బాగా మగ్గాలి కదా! మీరు కావాల్సిన నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి స్కిప్ చేశాను. మటన్ ఫ్లేవర్ నెయ్యికి రాకూడదని చెప్పి నేను నెయ్యి స్కిప్ చేశా. అండ్ ఇవన్నీ మగ్గుతున్నాయి. ఈలోగా చూడండి నేను పౌడర్ కొట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూస్తున్నట్టయితే మనకి అది బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ ఇందులో తక్కువ వేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మటన్‌లో ముందుగా వేసాను కదా! మటన్‌లో ముందు ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా నేను అల్లం పేస్ట్ వేసేసాను. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి టొమాటోస్ వేసుకొని నేను బాగా మగ్గనిస్తున్నాను. ఈలోగా చూసినట్టయితే మీరు ఆల్రెడీ విజిల్స్ వచ్చినాయి నాకు 5 విజిల్స్. తీసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉడికిందో. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇదే మెయిన్ మనకి స్టార్టింగ్ మటనే ఉడకాలి. మటన్ పీసెస్ మేము చిన్నగా కొట్టించాం. పెద్దగా కాకుండా. అవి త్వరగానే ఉడికిపోయినాయి. ఈలోగా చూసినట్టయితే ఇందులో టొమాటో, ఆనియన్ అవి అన్నీ మగ్గిపోయినాయి. నేనేం చేశానంటే మటన్ పీసెస్ సెపరేట్ చేశాను. ఆ వాటర్‌లోంచి. వాటర్‌లో వదిలేసాను. అవి ఇందులో వేసేసుకున్నా. ఇది 2 కేజీస్ ఉడికే కడాయి కాబట్టి మీకు అలా ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది. నేను రైస్ బాగా ఉడుకుద్దని చెప్పి పెట్టేసుకున్నా. మీ దగ్గర చిన్నదుంటే చిన్నది పెట్టుకోవచ్చు. ఇలా కారం, గరం మసాలా, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలిది. బాగా కలుపుకొని బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. కొన్ని వాటర్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఏదన్నా అంతే కదా స్టార్టింగ్. ఇంకిలా మూత పెట్టుకొని మగ్గనియడమే. చూడండి నేను కొన్ని వాటర్ ఏసాను. మీరు ఇందులో కావాల్సితే పెరుగు వేసుకోవచ్చు. లేదంటే గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ స్కిప్ చేశాను. ఎందుకంటే మటన్ స్మెల్ పోతుందని చెప్పి. చూడండి ఇవి బాగా మగ్గిపోయినాయి ఇంకా. మెయిన్ ఏంటంటే కారం స్మెల్ పోవాలి. కారం స్మెల్ పోయింది. బాగా మగ్గినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నానని చెప్పాను చూడండి. అదిగోండి వాటర్ ఉన్నాయి. నాకు 1 ½ గ్లాస్ బియ్యం వచ్చినియి. సో, నేను 3 గ్లాసెస్ వాటర్ ఏసుకోవాలి. నాకు ఈ మటన్ వాటర్ వచ్చేసి 1 ½ గ్లాస్ వచ్చినియి. చూడండి వేస్తున్నాను. ఇలా 1 గ్లాస్ ఒకటి, హాఫ్ గ్లాస్ ఒకటి వచ్చినాయి. నేను ఇంకొక 1 ½ గ్లాస్ నార్మల్ వాటర్ వేసేసుకున్నాను. అలా టోటల్ 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా. అది ఉడికిచ్చిన వాటర్ ఏస్తేనే ఇది ఆ ఫ్లేవర్ వస్తది. మటన్ ఫ్లేవర్ మనకి. ఇందులో షాయి జీరా అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి కలిపేసి బాగా మూత పెట్టాను. హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి ఆవిరనేది అది బాగా ఉడుకుతది. ఆవిరి కూడా వస్తుంది. అదిగో చూడండి మూత పెట్టేసాను నేను. 5 నిమిషాల తర్వాత చూసినట్టయితే ఇలా ఆవిరనేది వచ్చింది 5 మినిట్స్ తర్వాత. బాగా కలుపుకున్నా. ఈ టైంలో మనం ఉప్పు అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం బియ్యం ఏసేస్తాం కదా లాస్ట్‌లో. ఇప్పుడనేది ఉప్పు చూసుకోవాలి. నాకైతే కొంచెం చప్పగా అనిపించినట్టుంది. నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇది 2 కేజీస్ ఉడికే కడాయి. నేను హాఫ్ కేజీ రైస్ చేసుకుంటున్నాను ఇందులో. మీకు చిన్నదంటే చిన్నది పెట్టుకోండి. అంటే వెడల్పుగా ఉంటే విరగకుండా వస్తదని చెప్పి నేను ఇందులో చేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్‌కి నేను 300 గ్రామ్స్ రైస్ మాత్రమే వేసుకున్నా. అంటే మటన్ ఎక్కువగా ఉండి రైస్ తక్కువ వేసుకున్నా నేను. అండ్ ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకున్నా. ఇప్పుడు చూసుకున్నాను మళ్ళీ లాస్ట్ టైమ్. సాల్ట్ సరిపోయినట్టయితే కనుక ఇప్పుడు నేను ముందుగా పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ 1 అవర్ ముందు అవి వేసేసుకుంటున్నాను కొన్ని కొన్నిగా. పులావ్ కాబట్టి ఇలా చేస్తారు. బిర్యానీ అయితే వేరే స్టైల్‌లో చేస్తారో తెలిసిందే కదా అందరికీ. మనకి చికెన్ పులావ్ కన్నా మటన్‌కి కొంచెం ఎక్కువ టైం పడతది. అది ఉడికించాలి బాగా. స్టార్టింగ్ అల్లం పేస్ట్‌తో. ఇలా వాటర్ లేకుండా అన్నీ వేసేసుకున్నా. ఇందులో ఇంక ఎక్స్‌ట్రా వాటర్ వేయకూడదు. ఆల్రెడీ మనం కరెక్ట్‌గా వేసుకున్నాం. కొన్ని ఎక్స్‌ట్రా వేసినా సరే మనకి ముందుగా నానబెట్టాం కాబట్టి బియ్యము త్వరగా మెత్తగా అయిపోద్ది రైస్. ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. మీకు నేను ఫాస్ట్‌గా కలిపేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ నేను స్లోగానే కలుపుతున్నా.
ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 15-20 మినిట్స్ వదిలేసండి. చూడండి 15-20 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మనకి ఎంత బాగా ఉడికిందో. మటన్ పీసెస్ కూడా భలే కనిపిస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బా! చూడడానికి ఎంత బాగున్నాయో మటన్ పీసెస్ కూడా. స్మెల్ కూడా చాలా బా వస్తుంది. ఘాటు కూడా బావుంటుంది. మనం బిర్యానీ పౌడర్ కూడా వేసుకున్నాం కదా! ఇంక మనం సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చూడండి ప్లేట్‌లోకి పెట్టుకున్నాను నేను. మనము కారము, మసాలాలు వేయనట్టయితే మనకి వైట్ కలర్‌లో వస్తది. అవి వేయడం వల్ల మనకి ఇలా కలర్ చేంజ్ అయింది. ఇంకా ఫ్లేవర్ అన్నీ అంటే టాప్ టు టాప్ చాలా అంటే చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మటన్ చూడండి ఎంత అలా ఉడికిపోయిందో. చాలా మెత్తగా ఉడికిపోయింది మటన్ కూడా. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.